ప్రియమైన చైతన్య నగరం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనుషులందరి యొక్క రక్షణ నిమిత్తము తన యొక్క మంచి మాటలు వినాలని వినిపించాలని మమ్మల్ని పంపించున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవడం అనేది ఎంతో మంచి విషయము, అవసరమైన విషయము. కాబట్టి మన జననము, మన మరణము, తర్వాత సంగతులు ఏంటి, మన సృష్టికర్త ఎవరు, ఈ విషయాలన్నీ ఒక మనిషి వెదకి కనుకొని పరిశీలించి తెలుసుకుంటేనే ప్రతి ఒక్క మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. కనుక సృష్టికర్త అయిన దేవుడు తనను గురించి మనుషులందరూ తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే జీవమును, మార్గమును, సత్యమును, నేనే పునరుత్థానము అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనుషులందరికీ కూడా పాపము వలన మరణం వచ్చింది. కాబట్టి ఏ మనిషి కూడా తన పాపాన్ని తాను తీసుకోలేడు. మనం వైద్యం చేయించుకోవాలి అంటే డాక్టర్ చేతనే వైద్యం చేయించుకోవాలి, కనుక ఏ మనిషి కూడా చేయలేడు. అలాగే మనుషులందరి యొక్క పాపాలు పోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తము ద్వారా ఆయన నందు విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఎవరైతే పాపముతో చనిపోతారో వారందరూ కూడా నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి భూమి మీద దేవుడు చెప్పినట్టుగా మంచిగా నీతిగా బతికే వాళ్ళందరికీ కూడా మంచి జీవితము, మంచి లోకం ఒకటి ఉంది, అదే పరలోకం. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమీ లేదు అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఏమీ లేదు, తక్కిడో బిక్కిడో అని. కాదండి, చనిపోయిన తర్వాత ఆత్మ ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి మంచి బ్రతుకు బ్రతికితే స్వర్గానికో, చెడు బ్రతుకు బ్రతికితే నరకానికో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, ప్రేమతో ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూ ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి అనేక పేద మందికి సువార్తను ప్రకటించి అనేకుల పాపపు జీవితాన్ని మార్చి కలవరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి యొక్క పాపాల కోసం తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి నేనే పునరుత్థానము అంటున్నాడు. పునరుత్థానము అంటే మరలా బ్రతికించడం, బ్రతకడం. నేనే జీవమును అంటున్నాడు. మనుషుల యొక్క ప్రాణము, జీవము, ఆత్మ, దేహము అంతా కూడా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క అధీనమే. కాబట్టి చనిపోయిన తర్వాత ప్రతి మనిషికి కూడా తీర్పు ఉంటుంది. చనిపోయిన తర్వాత బ్రతుకు లేదు అనుకోవద్దు, బ్రతుకు ఉంది, అదే పునరుత్థానము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరూ కూడా రక్షణ పొందాలనే యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి మనశ్శాంతి కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు పాటిస్తే మనశ్శాంతి ఉంటుంది. కనుక ఈ లోకానికి మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ కూడా తీసుకొని పోలేము. కేవలం ఇదిగో ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాము, దేవుడిచ్చిన ఆత్మతో వచ్చాము. కాబట్టి ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎంత ధనం సంపాదించినా, ఎంత చదువున్నా కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి, తర్వాత ఏముంటుంది? అందుకే చాలా మందికి తెలియక చావు అంటే భయపడతారు. ఈ లోకంలో ఏదన్నా భయంకరమైన పరిస్థితులు వస్తే భయపడుతుంటారు. కాబట్టి ఎవరికి నిరీక్షణ ఉంటుంది, ఎవరికి భయం ఉండదంటే ఈ మరణం తర్వాత ఏం సంగతులు ఉన్నాయో, ఏ నిజాలు ఉన్నాయో వాటిని తెలుసుకున్న వారికి భయం ఉండదు, ఆందోళన ఉండదు. అందుకే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరికీ కూడా సత్యాన్ని తెలియజేశాడు. తాను సృష్టికర్తనను, తాను మనుషులందరికీ తండ్రినని, ఇదిగో మనుషులందరూ పాపము వలన తీర్పు తీర్చబడి నరకానికి వెళ్తున్నారని. కాబట్టి ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళడం ఇష్టం లేని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తన యొక్క మాటలు తెలియచేశాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా మంచి అవకాశం ఉంది. ప్రతి మనిషి కూడా దేవుని నమ్మి మంచి జీవితం జీవిస్తే అదిగో ఒక మంచి లోకం ఒకటి ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా మనశ్శాంతి పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ స్వర్గం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం దేవుణ్ణి కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకొని బ్రతకాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందుకు అర్హులే. ఎవరైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవచ్చు. ఇది మతము కాదు, మార్గము, దేవుని వద్దకు మార్గము, మంచి మార్గము, మంచి జీవితాలుగా బతికేటటువంటి అవకాశము. కాబట్టి చనిపోయేటప్పుడు అందరూ ఆందోళన పడతారు, అయ్యో ఏమవుతుందో, కుటుంబం ఏమవుతుందో, నేనేమవుతానో, తర్వాత ఏమవుతుందో, పరిస్థితి ఏమవుతుందో అని. అందుకే ఆ విషయాల నుంచి భయం తొలగించడానికి దేవుడు వచ్చాడు. ఆ విషయాల నుంచి చింత తొలగించడానికి దేవుడు వచ్చాడు. ఇదిగో యేసు ప్రభువు పరలోకం ఒకటి సృష్టించున్నాడు. ఆ లోకంలో మరణం ఉండదు, ఆ లోకంలో రోగాలు ఉండవు, ఆ లోకంలో కులాలు తేడా ఉండదు, ఆ లోకంలో ధనిక పేద తేడా ఉండదు. ఆ లోకానికి కేవలం నీతిమంతులు మాత్రమే వెళ్తారు. ఆ లోకానికి అబద్ధం చెప్పని వారు, దొంగతనం చేయని వారు, వ్యభిచారం చేయని వారు, మోసం చేయని వారు మాత్రమే వెళ్తారు. ఎవరైతే ఇదిగో యేసు ప్రభు యొక్క మాటల ప్రకారం నీతిగా బ్రతుకుతారో వాళ్లకు ఒక మంచి లోకం ఒకటి ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం దేవుడు ఉచితంగా ఇవ్వడానికి వచ్చాడు. డబ్బు ఉన్న వారికి కాదు, చదువు ఉన్న వారికి కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వారికి కాదు. కేవలం నేను మంచిగా బతుకుతాను, దేవుడు చెప్పినట్టుగా బతుకుతాను అని ఎవరైతే నీతిగా బతకడానికి ఇష్టపడతారో అలాంటి వారందరికీ కూడా ఒక మంచి లోకం ఉంది, అదే పరలోకం. కాబట్టి ఈ లోకాన్ని ఒకరోజు మనం విడవాలి. ఈ లోకంలో అల్పకాల జీవితం, ఈ లోకంలో ఎంత సంపాదించినా మనం తీసుకెళ్ళలేం. ఈ లోకంలో మనల్ని ఎంత ప్రేమించినా కూడా ఒకరోజు తల్లిదండ్రులను విడవాలి, భార్య బిడ్డలను విడవాలి, పిల్లలను విడవాలి. కాబట్టి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయేది ఎక్కడికి? వచ్చింది ఎక్కడి నుంచి? మనల్ని చేసింది ఎవరు? కాబట్టి ఇదంతా కూడా సమాధానం వస్తే, తెలిస్తే ఆ మనిషి యొక్క జీవితం మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి చనిపోక ముందే తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత సృష్టింపబడ్డారని, ప్రభువైన యేసుక్రీస్తు చేత సృష్టింపబడ్డారని తెలుసుకోవాలి. అలా యేసు ప్రభు చేత సృష్టించబడిన వారు ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత ఒక మంచి జీవితం ఉంది, ఆ ఆత్మకు పరలోకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చావు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా రోగం అంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు సత్యాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న బ్రతుకులందరికీ కూడా ఇదిగో శుభవార్త, దేవుడు మనకు మంచి వార్తను తెలియచేస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని మంచి జీవితం జీవిస్తారో వారందరికీ కూడా మంచి జీవితం ఒకటి ఉంది. కాబట్టి నమ్మడానికి ఇదిగో ఈ యొక్క మాటలన్నీ కూడా మమ్మల్ని పంపించి ప్రకటింప చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి తన యొక్క పాపాన్ని విడవాలి. పాపాన్ని విడితే మంచి స్వర్గలోకం ఉంది. కాబట్టి ఇదిగో ఈ లోకాన్ని మనుషులందరూ పాపం చేత నాశనం చేశారు. భయంకరంగా పాపం పెరిగిపోవడం వలన కరువు కాటకాలు దేవుని వద్ద నుంచి వస్తున్నాయి. దేవుని యొక్క ఉగ్రత ఈ లోకానికి వచ్చింది. అలాగే ఇదిగో ఈ లోకం, ఈ భూమి ఇంకెక్కువసేపు ఉండదు, ఎంతో కాలం ఉండదు. కాబట్టి ఈ భూలోకాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ముందుగా ప్రేమతో తెలియచేస్తున్నాడు, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని మంచి జీవితం జీవిస్తారో అలాంటి వారందరికీ కూడా మంచి లోకం ఒకటి ఉందని దేవుడు ఇవ్వడానికి మమ్మల్ని పంపించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే వారి పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. కాబట్టి ఎవరి పాపాలైతే తుడిచివేయబడి పరిశుద్ధులు అవుతారో అలాంటి వారందరికీ కూడా మంచి లోకం ఉంది. ఇది ఉచితంగా దొరికేటటువంటి రక్షణ భాగ్యం. ఇది డబ్బు పెట్టి కొనుక్కునే కాదు, లేకపోతే ఇంకోటి కాదు. దేవుడు కేవలం మనుషులందరూ నాశనం అవ్వకూడదని, మనుషులందరూ మంచిగా ఉండాలని ప్రేమతో ప్రకటిస్తున్నటువంటి సువార్త. ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఎవరైతే ఈ యొక్క నిజాలు తెలుసుకున్నారో వారి జీవితాల్లో ఒక ఆనందం వస్తుంది. వారు విశ్వసించి ఈ లోకంలో కొద్ది కాలంలో ఇది కొద్ది జీవితమే కదా, నాకు మంచి బ్రతుకు దేవుని యందు ఉంది, పరలోకంలో ఉందని నమ్మగలిగితే ఆ బ్రతుకులన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఊర్లో ఉన్న వారందరూ కూడా మంచిగా బతకగలిగితే, దేవుడు చెప్పినట్టుగా బతకగలిగితే ఏ తగాదాలు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. దేవుడు అదే కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనుషులందరికీ తన ప్రేమను, తన సత్యాన్ని, తన నీతిని ప్రకటింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి మాటల ప్రకారం బ్రతికి అందరూ కూడా రక్షణ భాగ్యం పొంది ఆ పరలోకంలో ఉండాలని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు.